మేము 2 రోజుల సంది మేము ఈ టెంట్ల కింద కూర్చొని ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలను అమలు చేయమని మేము అడగడం జరిగింది. కాబట్టి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మొండి వైఖర్యంతో ఉందో మాకు అర్థం కాకుండా ఉంది. మేము జీతాల కోసమే వస్తున్నాము, ఫిక్స్డ్ వేతనం కోసము. ఏదో గవర్నమెంట్ వినా మేము దౌర్జన్యంగా ఏదో కొట్లాడాలని రావట్లేదు. మాకు జీతాలు లేవు, మేము పారితోషికాలు ఇస్తురు. కనీసం మరి ఇచ్చే పారితోషికాలన్నా ఖచ్చితంగా నెలకి ఇస్తే బాగుంటుంది. ఇప్పటికి 2 నెలల పారితోషికాలు లేవు. మేము 24 గంటలు పనిచేసి మేము ఏం తినాలి, మా పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి, మాకు ఉప్పు కారం కూరగాయలు ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు 24 గంటలు పనిచేస్తే మా భర్తలు ఏమంటున్నారు, పొద్దున్న లేస్తే మీరు బయటకు వెళ్ళి పని చేస్తున్నారు, మీ జీతాలు ఏవి అని అడుగుతున్నారు. ఒక ఏఎన్సీని తీసుకోపోతే, డెలివరీ కేసుని తీసుకోపోతే 3 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో పండుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం మా వీణ దయచేసి మాకు జీతాలు కంటిన్యూగా వచ్చేటట్టు అమలు చేయాలని ఈ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ 2 రోజుల సమ్మె ఎందుకు చేస్తున్నాము అంటే మా పుట్ట బాధ కోసానికి చేస్తున్నాము. ఎవరికైనా అందరికి నెలకు జీతాలు వస్తున్నాయి, మాకు లేవు. ఈ 24 గంటల పనులు పెట్టిరు, సెలవులు లేవు. మాకు చనిపోతే మట్టి ఖర్చులు లేవు. మాకు పని 24 గంటలు చెప్తురు. ఈ ఏఎన్సీల టార్గెట్ ఉంది, పిఎన్సీల విజిట్లు ఉన్నవి ఊర్లలో. ఒక పిల్లగానికి సూదిప్పియకుంటే ఊళ్ళో ప్రజలతోటి మాకు బాధ ఉన్నది. ఇల్లు తిరిగి సర్వే చేయాలి, జ్వరం సర్వేలు అవన్నీ చేయాలి. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవి నాకు ఖచ్చితంగా దయచేసి మాకు ఈ జీతాలు వచ్చేటట్టు అమలు చేయాలి. ఏఎన్ఎంలు ఈ ఏఎన్ఎం పోస్టులు చేసిన వాళ్లకు ఏఎన్ఎంలు చేయాలి. ఈ 18,000 ఫిక్స్డ్ జీతం అయితే మాకు ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ ఫిక్స్డ్ జీతం చేయకుంటే మేము ఈ సమ్మెను ఆపే పరిస్థితే లేదు. కాబట్టి మా మీద దయచేసి మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రభుత్వము మాకు గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. మేము శాంతియుతంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాము. మేము నిన్న నుంచి ధర్నా చేస్తున్నప్పుడు ఒక్క అధికారి కూడా వచ్చి లేరు. ఇప్పుడు మేము అదేదో కలెక్టర్ ఆఫీసులకు లోపలకు ఉద్యోగులు పోయేందుకు నిరాకరించినామని మా మీద పోలీసు బటాలని దింపి దౌర్జన్యంగా ఆడపిల్లలను కూడా అనకుండా ఎక్కడ పడితే అక్కడ ఈడ్చుకొని పోవడం, బంగారు పోయిందని అడిగితే లేడీస్ కానిస్టేబుల్స్ వచ్చి మమ్మల్ని ఎట్లా పడితే అట్లా ఈడ్చి కొట్టడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఆ రోజు ఓట్లు వేసేటప్పుడే ఓట్లు వేయండి, మీకు అన్ని సవలతులు చేస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని అన్నారు. ఇప్పుడేమో గద్దె మీద వచ్చి కూర్చున్నాక మమ్మల్ని కుక్కలను కొట్టినట్టు కొట్టి ఈడ్చి పడేయనికనే డీసీఎం తెచ్చిపెట్టిండ్రా? పోలీస్ శాఖకు అంత భద్రత కల్పించిండ్రా? అంటే మేము వెట్టి చాకిరి చేయట్లేము. కరోనా టైంలో మేము ఉన్నాము. ఇప్పుడు కొత్త వ్యాక్సిన్ వచ్చిందంటే, కొత్తవి ఏమైనా పథకాలు వచ్చినాయంటే ఆశలను ఉపయోగించుకోమని చెప్తుర్రు. అన్నిటికీ ఆశలను ఉపయోగించుకున్నప్పుడు ఆశల కడుపు నిండి అన్నం పెట్టాలని ఉండాలి కదా. అన్నం పెడితేనే మేము అనేది పని చేస్తాం. అన్నం పెట్టకుండా ఉంటే మా కడుపు కాలుతుంటే మేము ఆ పని ఎట్లా చేయగలుగుతాం? మేము ఏంటిది అని ఇట్లా అడగనికి పోతేనే పోలీసు వాళ్ళు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు. అంటే ఇంకా మేమేమనాలి అంటే వాళ్ళని మిమ్మల్ని కొట్టి ఏమైనా ఈడ్చుకొని పోయినా మేమేమనొద్దు. 2 డీసీఎంలకు ఈడ్చుకొని పోయిండ్రు మా వాళ్ళని. మేము ఎంతవరకు ఓపిక పట్టాలని అంతవరకే ఓపిక పట్టినాం. ఇంతవరకు ఏ ప్రభుత్వాలు ఇట్లా చేయలేదు. మరి ఇంతగానం ఘోరంగా ఈడ్చుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. మేము 2006 నుంచి ఇది ఆశా కార్యకర్తలుగా పని చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు పోరాటాలు చేసినాం. మా కడుపు మంట కోసమే కదా చేయడం జరుగుతుంది. ఏంది ఇంతగానం కొట్టడం అంటే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా నేను. వంట వార్పు వేసుకున్నాము. అంత లేడీస్ దోమలకు ఈగలకు అసలు ఎవరు లేకుండా, భద్రత అనేదే లేకుండా నైట్ అంతా మేము 200 మంది నిద్ర కాసినప్పుడు ఒక్క అధికారి ఒక్క పోలీసు కూడా రాలేదు. ఇప్పుడు ఏదో లోపలికి ఓనిస్తలేమని మీ అధికారులకు పనులకు ఆటంకం కలిగిస్తున్నామని పోలీసు బటాలానే దింపేసినావు. డీసీఎంలు బటాలని. ఎందుకు మీకు అంత భయం? మా జీతాలు పెంచమని అడుగుతున్నాం కానీ మిమ్మల్ని మీదేమో ఇయ్యమని అడుగుతలేము కదా. ఇంకోటి మాకు 2 నెలల నుంచి జీతాలు లేవు. మీకు 1 నెల జీతం లేకపోతే మీ ఇల్లు గడుస్తుందా? మేము చిన్న ఉద్యోగులం. మాకు 2 నెలల జీతాలు లేకుండా మేము ఏం పెట్టి తినాలి? అదే 1 నెల జీతం మీరు తీసుకోకుండా ఉండండి, ఉంటారేమో. మా అంటే కార్మికులు అంటే మీకు అంత గట్టి చాకిరి లాగా కనబడుతుంది. మా కడుపు మా రీతిలో వచ్చి మీరు వచ్చి చూడండి, మా బతుకులు ఎంతో తెలుస్తాయి. ఏంది సారు
తెలంగాణ ముఖ్యమంత్రి అని మిమ్మల్ని గెలిపించుకుంటే తెలంగాణ ఆడబిడ్డలని ఇట్లా ఈడ్చిడ్చి కొడుతుంటే మీరు ఏమనలేకపోతున్నారు అంటే మేమేం అనలేకపోతున్నాం.